డబ్బులు అడిగితే నాకు డబ్బులు లేవు అన్నా నేను. డబ్బులు లేవంటే గొడవ పెట్టుకున్నాడు అనమాట. నువ్వు ఇక్కడికి రావా, డబ్బులు లేవా, నాకు డోర్కి ఇస్తావు అని, అప్పులు తీరుకుంటావా, అది అని మాట్లాడి చేయించాడు. దానికి మేము రాలేంలే, నువ్వు నీ కాడ ఉన్నా చూసుకుంటుంది అని మేము అన్నాము. ఇంకా ఆ రోజు నైటే వచ్చేసి నలుగురు కలిసి వచ్చి తీసుకొని పోయి కట్టేసి కొట్టిర్రు వాళ్ళు. నలుగురు జగనన్న కాలనీలో తీసుకుపోయారు. చివరికి గుడ్స్ ఉంటది అక్కడ, నలుగురు తీసుకుపోయారు. వాళ్ళు కట్టేయడానికి వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ అక్క గుక్క ఉంది. వాళ్ళు ఆయనకు నన్ను పట్టుకోవడానికి వాళ్ళు సాయం చేసిండు. వాళ్ళు ఎందుకు సహకరించారమ్మా? అది వాళ్ళకే తెలియాల. అందరూ వాళ్ళు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందుకు చాలాసార్లు గొడవలు అయినాయి, కొట్టిపోయినా కానీ పట్టించుకోలేదు. మొన్న వచ్చేసి నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా నువ్వు ఎందుకు ఉండేది, నేను చంపేస్తా, నేను ఎవరు తీసుకుపోయినా దెబ్బలు పరిశీలించి ఇమీడియట్ గా జిల్లా ఆసుపత్రికి తరలించి ఆమె చికిత్స కూడా చేయిస్తున్నాము. ఆమె దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది హత్య నేరం కింద కూడా దీన్ని కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము ఆల్రెడీ. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక 6 టీములు ఆమె భర్త యొక్క రెండవ భార్య వీళ్ళిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాము. అందుకు సహకరించిన ఇద్దరు ఆల్రెడీ మా అదుపులో ఉన్నారండి. దీని నేపథ్యం ఏంటంటే ఈవిడ్ని ఆమె యొక్క భర్త సుమారు 12 సంవత్సరాల క్రితం హైదరాబాదు బేల్దారి పనుల నిమిత్తం వెళ్ళి ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా సుమారు 6 సంవత్సరాలు వాళ్ళు హైదరాబాద్లోని బేల్దారి పనులు చేసుకుంటూ బతికి 4 పిల్లలను కనడం జరిగింది. ఆ తర్వాత అతనికి సమీప బంధువైన ఇంకొక ఆవిడ పద్మావతి అనే ఆమెను వివాహం చేసుకొని అతను ఆమెతో అక్కడే ఉంటున్నాడు హైదరాబాద్లో. ఆ సందర్భంలో మొదటి భార్య అయిన భాగ్యమ్మ అతని సొంతూరైన కల్జోలపాడు వచ్చేసి ఎక్కడే ఉంటూ ఒక బేకరీలో పనిచేసుకుంటూ పిల్లలను పెంచుకొని పోషించుకుంటూ జరుగుతుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య పెద్ద సంబంధాలు ఏమి లేవు. పోయిన శనివారం అంటే 13వ తేదీ సదరు ఆమె యొక్క భర్త ఆమెని ఇక్కడికి తన రెండవ భార్యతో సహా వచ్చి ఆమెను కొంత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది తన అవసరాల నిమిత్తము. ఆ క్రమంలో ఆమెని రెండవ భార్య మరియు అతని అక్క కొడుకు అందరూ కలిసి ఆమెను వాళ్ళ అక్క రవణమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వాగ్వాదం జరుగుతుంది వాళ్ళ మధ్యలో. ఆమె డబ్బులు ఇవ్వనందుకు ఆగ్రహంతో, అలాగే ఆమె మీద కూడా అనుమానం పెంచుకున్న ఇతను ఆమెను